నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. జాండీస్ ఎందుకు వస్తాయి, కారణం ఏంటి? ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అలాగే ఎసిడిటీ, గ్యాస్, అల్సర్స్ ఇవి ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయా? ఇంకా మలబద్ధకం నివారించడానికి లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? ఈ అంశాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శ్రీను దేశిటి, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ, జాగృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. రైట్ డాక్టర్ గారు, ఎందుకు జాండీస్ అసలు ఎందుకు వస్తాయి, కారణం ఏంటి? ఒకసారి కనుక జాండీస్ అటాక్ అయితే కనుక మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనండి. జాండీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లడ్ లో కనుక బిలిరుబిన్ లెవెల్స్ కనుక పెరిగిపోతే దానివల్ల మన కళ్ళు కానీ యూరిన్ కానీ పచ్చగా మారుతుంది. దీన్ని జాండీస్ అంటాం మనం. సో ఈ కళ్ళు యూరిన్ పచ్చగా మారడానికి అట్లీస్ట్ మనకు 2 mg/dL బిలిరుబిన్ ఎలివేట్ అయితే తప్ప మన కళ్ళలో కానీ యూరిన్ లో కానీ బ్లడ్ పచ్చగా కనిపించదు. సో జాండీస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు మనకు బ్లడ్ లో చూసినట్టయితే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్ కౌంట్ అని 3 రకాల సెల్స్ ఉంటాయి మనకు. సో ఆర్బీసీ ఇష్యూస్ అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఏమన్నా వ్యాధులు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హిమోలైటిక్ అనిమియా, సికిల్ సెల్ అనిమియా కానీ, తలసేమియా కానీ, ఇటువంటి హిమోలైటిక్ అనిమియాస్ ఉన్నప్పుడు కూడా జాండీస్ వస్తుంది మనకు. దాంతో పాటు లివర్ డిసీజెస్, లివర్ కి సంబంధించిన ఏ బీమారి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కానీ, హెపటైటిస్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆల్కహాల్ తాగే వాళ్ళకి కానీ, ఇలా రకరకాల లివర్ కు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా కూడా వాళ్ళకు జాండీస్ కనపడవచ్చు. అదే విధంగా ఏంటంటే మన గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కనుక గాల్ బ్లాడర్ నేను చిన్న పేగును కనెక్ట్ చేస్తూ మనకు సిబిడి అనే ఒక డక్ట్ ఉంటుంది. ఆ స్టోన్స్ కానీ సిబిడి డక్ట్ లో పడిపోయినప్పుడు కూడా మనకు జాండీస్ అనేది కనిపిస్తుంది. సో మెయిన్ గా ఇవి జాండీస్ కారణాలండి. అంటే ఇప్పుడు సిమ్టమ్స్ ఇంకా మీరు అడిగారు రికరెంట్ గా వస్తుందా లేదా అన్నారు జాండీస్. సో అది డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనుకోండి, ఆల్కహాల్ తాగే వాళ్ళు మాటకు తాగుతా ఉంటే మళ్ళీ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అవి కింద పడినప్పుడల్లా అప్పుడు జాండీస్ వచ్చి వెళ్ళిపోవడం అటువంటి జరుగుతూ ఉంటాయి అనమాట. కొన్ని రకాల బీమార్లు ఉంటాయి, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని. సో దీంట్లో కూడా రికరెంట్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మాత్రం రికరెంట్ జాండీస్ ఉండదు. సో అది డిపెండ్స్ అపాన్ ఇటియాలజీ అనమాట. కాజుని బట్టి రికరెన్స్ వస్తుందా ఉండదా అనేది తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు సిమ్టమ్స్ అంటే యూరిన్ ఎల్లోయిష్ గా రావడం కానీ, మన కళ్ళు ఒకవేళ ఎల్లోయిష్ గా ఉంటే మాత్రం మనకి జాండీస్ వచ్చాయన్నట్టుగా ఒక సిమ్టమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటారు. అవునండి. ఓకే, అయితే ఇప్పుడు పెద్దల్లో వచ్చే దీంతో పాటు కొంతమందికి ఇచ్చింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, పెద్దల్లో వచ్చే జాండీస్ కానీ పిల్లల్లో వచ్చే జాండీస్ కానీ ఒకేలాగా ఉంటాయా? అండ్ చిన్న పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము జస్ట్ బర్న్ అయిన 4-5 days నుంచే జాండీస్ అంటే వాళ్ళలో మోషన్స్ రావడం కానీ, మోషన్స్లో కలర్ చేంజ్ కానీ ఇలాంటివి మనం చూస్తుంటాం. సో అప్పుడు ఫోటోథెరపీ అది పిల్లలకి అది ఇస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుందంటారు, పెద్దలకి పిల్లలకి? సో ఎస్ అవునండి. చిన్నపిల్లలు వచ్చేదాన్ని ఫిజియలాజికల్ జాండీస్ అంటాం మనం యూజువల్ గా. సో అప్పుడు యాక్చువల్ లివర్ ఎంజైమ్స్ డెవలప్మెంట్ కానీ, లివర్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది. సో అప్పుడప్పుడు ఎంజైమ్స్ తయారవుతుంటాయి లివర్ లో. సో ఆ లివర్ ఎంజైమ్స్ పర్టికులర్ టైం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ చిన్న పిల్లల్లో జాండీస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి వచ్చినప్పుడు యూజువల్ మనం ఫోటోథెరపీ లాంటి థెరపీస్ ఇస్తూ ఉంటాం. కానీ అడల్ట్కి వచ్చేసరికి ఇటియాలజీ డిఫరెంట్ ఉంటుంది. వీటికి కారణాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టేనే వైరల్ హెపటైటిస్ అని కానీ, ఆల్కహాలిక్ హెపటైటిస్ అని కానీ, విల్సన్స్ డిసీజ్ కానీ, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ కానీ, ఇలా రకరకాల కారణాలతోటి మనకు జాండీస్ వస్తుంది అనమాట. సో మన ఈ అడల్ట్ వచ్చే జాండీస్ మాత్రం స్పెసిఫిక్ గా కాజుని బట్టి దేని వల్ల జాండీస్ వస్తుంది, సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చిన్నపిల్లల జాండీసులు వేరేలా ఉంటాయి. యూజువల్ గా అయితే ఫిజియలాజికల్ జాండీస్ ఒకటి, రెండోది హిమోలైటిక్ అనీమియాస్ అని ఇంతకుముందు చెప్పాను. ఆర్బీసీలో మన ఎర్ర రక్త కణాల్లో సంబంధించిన వ్యాధులు ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ, ఇటువంటి బీమార్లు ఉన్నప్పుడు కూడా పిల్లలకు జాండీస్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో విల్సన్స్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. దాని వల్ల కూడా పేషెంట్ కు జాండీస్ వస్తుంది. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా పిల్లలకు జాండీస్ వస్తుంది. సో మనం ఫస్ట్ చిన్నలైనా పెద్దలైనా
మనం చూడాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. మ్మ్. డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలకి అలా జాండీస్ ఎదురైనప్పుడు మనం ఇంట్లో చేసే హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వచ్చా? అట్ ది సేమ్ టైం పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ని ఫాలో అయితే ఏమైనా ప్రమాదమా? సో ఈ కొన్ని మిత్స్ ఉంటాయి యాక్చువల్ గా. కొన్ని నా రియల్ ప్రాక్టీస్ లో మామూలుగా జాండీస్ పేషెంట్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు తీసుకొని వస్తుంటారు జాండీస్ తోటి. స్కూల్ గోయింగ్ కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలు జాండీస్ అని చెప్పేసి తీసుకొస్తుంటారు. వాళ్ళు ఇంటి దగ్గర ఏమేం చేస్తుంటారు చూడండి ఒకసారి. కొంతమంది తలస్నానం చేపియరు, ఎందుకంటే తలస్నానం చేపిస్తే జాండీస్ పెరుగుతుందని ఒక అపోహ సమాజంలో. సో అలా ఏముండదండి, తలస్నానం చేయొచ్చు. రెండోది ఏం చేస్తారంటే చాలా ఫుడ్ అవాయిడ్ చేస్తుంటారు అనమాట. నాన్ వెజ్ తినొద్దని చెప్పేసి ఇంకా రకరకాల ఫుడ్ అవాయిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫుడ్ అవాయిడ్. అలా ఏముండదు యాక్చువల్గా, దెర్ ఇస్ నో ఫుడ్ రిస్ట్రిక్షన్ యాక్చువల్ గా. ఒకవేళ పేషెంట్ గనక పర్టికులర్ పేషెంట్ కి ఈ ఫుడ్ తింటే సరిగ్గా ఇండైజెషన్ లెక్క ఉన్నది అనిపిస్తే మాత్రం ఆ ఫుడ్ అవాయిడ్ చేయాలి తప్ప ఒక పర్టికులర్ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలని ఉంటుంది జాండీస్ లో. సో అన్ని ఫుడ్స్ యూజువల్ గా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జాండీస్ తగ్గడానికి ఊర్లలో ఏం చేస్తారంటే, బికాస్ ఆఫ్ లో ఎడ్యుకేషన్ లెవెల్, ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు లోకల్లో పసరు అని అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పసరు పోస్తుంటారు అనమాట జాండీస్ తగ్గడానికి. సో దాని వల్ల జాండీస్ తగ్గకపోగా అది ఎక్కువ అవ్వడము. యూజువల్ పీరియడ్ మామూలుగా మనకు ఈ సీజన్ లో వచ్చిందంటే అక్యూట్ వైరల్ హెపటైటిస్ వస్తుంది అనమాట. హెపటైటిస్ ఏ గానీ, హెపటైటిస్ ఈ తోటి కానీ, హెపటైటిస్ బి తోటి కానీ కూడుకున్న వైరల్ ఇన్ఫెక్షన్, దాని వల్ల జాండీస్ వస్తుంటది. అవి యూజువల్ గా 1 month లో కంప్లీట్ రిజాల్వ్ అయిపోతుంది. 95% ఆఫ్ పేషెంట్స్ కి 95% పేషెంట్స్ కి కంప్లీట్ రిజాల్వ్ అయిపోతుంది. సో వీళ్ళు ఈ పసరు లాంటి తాగడం వల్ల ఏంటంటే డ్యూరేషన్ కి ఎక్స్టెండ్ అయిపోతుంది. 3 months వరకు వెళ్ళిపోవడం, కొంతమంది 6 months వరకు వెళ్ళిపోతుంటది, అండ్ కొంతమంది లివర్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంటది. ఓకే, మరి ఎక్కువ కాలం అలా జాండీస్ ఉంటే కనుక లివర్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందంటారు? సో చెప్పండి, జాండీస్ కారణం మనం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కారణం ప్రకారంగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైటిస్ ఉన్నది, అది డెఫినెట్ గా 1 month లోనే రిజాల్వ్ అయిపోద్ది, మాక్సిమం 3 months వరకు, అంతకంటే ఎక్కువ దూరం పోదు. ఒకవేళ మనం దాని మీద ఏమన్నా హెర్బల్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు, లోకల్ పసరు లాంటివి తాగిపించినప్పుడు ఏంటంటే క్రానిక్ డిసీజ్ గా మారిపోతుంది. అక్యూట్ అంటే ఒక తక్కువ పరిమిత కాలంలో తగ్గిపోవాల్సిన బీమారి కాస్త అది క్రానిక్ బీమారిగా మారి దాని తర్వాత సిరోసిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సిరోసిస్ అంటే పర్మనెంట్ చేంజెస్, లివర్ లో పర్మనెంట్ చేంజెస్ వస్తాయి, దాని పని కానీ దాని సైజు కానీ తగ్గిపోతాయి అనమాట. దీంతో ఒక్కొక్కసారి పేషెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనమాట. ఓకే, పిల్లలు కానీ పెద్దలు కానీ జాండీస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలంటారు? యూజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సీజన్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ లాస్ట్ నేను ఇంతకుముందు హైదరాబాద్ కిమ్స్ లో పనిచేసేవాడిని. ఇక్కడ ఆల్మోస్ట్ ఖమ్మం వచ్చి ఆల్మోస్ట్ 8 months అయిందండి. 8 months లో లాస్ట్ 3 months లో నేను అరౌండ్ 50 అక్యూట్ వైరల్ హెపటైటిస్ కేసులు చూశాను. సో ఇందులో మాక్సిమం నేను 1 to 2 పేషెంట్ మాత్రం అడ్మిషన్ చేశాను, మిగిలిన అందరినీ నేను మామూలుగా హోమ్ దగ్గరనే మేనేజ్ చేశాను, అంత అష్యూరెన్స్ ఇచ్చేసి పంపించేసాను అనమాట. సో ఇది మామూలుగా వైరల్ హెపటైటిస్ ఎట్లా స్ప్రెడ్ అయిందంటే, మనం కలుషితమైన నీరు కానీ ఫుడ్ కానీ తినడం వల్ల అక్యూట్ వైరల్ హెపటైటిస్ వస్తుంది. సో ఈ వైరల్ హెపటైటిస్ ఉన్న పేషెంట్ నేను ఒకటే చెప్తాను అనమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. మనం బాత్రూమ్స్ కానీ మనం క్లీన్ ఉంచుకోవడం, తర్వాత తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ చేతులు కడుక్కోవడం, తర్వాత వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోవడం, ఇటువంటి జస్ట్ హైజీన్ గురించి వాళ్ళకు చెప్పి పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా వేరే బీమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వల్ల వచ్చిన జాండీస్ తోడైతే వేరే వాళ్ళకు అంటుకునే ప్రమాదం అయితే ఉండదు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్ తాగడం వల్ల వాళ్ళ లివర్ డ్యామేజ్ అయ్యి దాని వల్ల జాండీస్ వచ్చింది, సో పక్క వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంకా కొన్ని ఉంటాయి, హెపటైటిస్ బి వైరస్ ఉంటుంది అనమాట. ఇది యూజువల్ గా బ్లడ్ ద్వారా సంక్రమిస్తుంది. సో కొంతమంది తల్లి నుంచి బిడ్డకు ఇలా కూడా సంక్రమిస్తుంది అనమాట. సో ఇలా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి టెస్ట్ చేసుకోమని చెప్తాను అనమాట. మిగతా వాళ్ళకి కూడా హెపటైటిస్ బి వైరస్ ఉందా లేదా. ఒకవేళ వాళ్ళకి కనుక హెపటైటిస్ బి వైరస్ లేదనుకోండి, సో వాళ్ళకి వ్యాక్సినేషన్ చేపిస్తాం. వ్యాక్సినేషన్ చేపిస్తే వాళ్ళు కంప్లీట్ గా ప్రొటెక్టివ్ అయిపోతారు. సో అది హెపటైటిస్ బి పేషెంట్స్ కి. ఇలా రకరకాల కారణాన్ని బట్టి వాళ్ళకు దాని ప్రకారంగా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరొక అంశం ఏంటంటే ఎసిడిటీ గురించి మనం మాట్లాడుకుందాము. అసలు ఎసిడిటీ అంటే ఏంటి, ఎసిడిటీ తలెత్తడానికి ప్రధాన కారణం ఏమంటారు? గ్యాస్ట్రో ప్రాక్టీస్ కానీ మెడికల్ ప్రాక్టీస్ కానీ కామన్ గా మనం డే టు డే ప్రాక్టీస్ లో
కామన్ పేషెంట్ వచ్చే కంప్లైంట్స్ కడుపులో మంట కానీ నొప్పి, కడుపు కొంచెం తినగానే కడుపు అంతా ఉబ్బరంగా ఉండడం, కొంచెం తినగానే ఆకలి తీరిపోవడం, ఇటువంటి సమస్యలతో వస్తుంటారు. కొంతమంది మాటకు టేబుల్ అని చెప్తుంటారు, ఇండైజేషన్ కంప్లైంట్స్ చెప్తుంటారు. ఇవన్నిటి మనం యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ కానీ లేకపోతే డిస్పెప్సియా అని కానీ లేమన్ లాంగ్వేజ్ లో గ్యాస్ ప్రాబ్లమ్స్ అని అంటుంటాం అనమాట. సో ఇవి యూజువల్ గా మనం సింపుల్ గా చెప్పాలంటే మన పేగుకు సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మనం తినే ఫుడ్ ద్వారానే వస్తాయన్నమాట. ఇందులో ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఒకటి. ఎవరైతే బాగా ఉప్పు కారం పులుపు మసాలాలు బాగా తింటుంటారో వాళ్ళకిను, నొప్పులకు కోసం మందులు వాడుతుంటారు పెయిన్ కిల్లర్స్, అలా తీసుకునే వాళ్ళకిను, నెక్స్ట్ ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళకు, ఎక్సెసివ్ గా కాఫీ కానీ టీ కానీ బాగా తాగే వాళ్ళకు, వీళ్ళందరికీ ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాల్ చూద్దాం. రాజమండ్రి నుంచి అబ్రహం లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి అబ్రహం గారు, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారా? మాట్లాడండి. అవునండి, చెప్పండి. ట్రబుల్ అయిపోతుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. విరోచన అవుతుంది, సరిగ్గా విరోచన అవటం లేదంటున్నాను. ఏంటండి విరోచన? ఉంటారా? అర్థం కావట్లేదండి. హలో, గట్టిగా చెప్పండి ఒకసారి క్లియర్ గా. చెప్పండి. హలో, చెప్పండి. అదే విరోచన ఫ్రీగా అవుతులేదండి. విరోచనాలు ఫ్రీగా అవ్వట్లేదు అంటున్నారా? సో ఆయన కాన్స్టిపేషన్ చెప్తున్నాడు అనుకుంటాను. మలబద్ధకం. సో ఇది కూడా అండి మనకు మామూలుగా రొటీన్ లైఫ్ లో ఎవరైనా ఫేస్ చేసే విషయం ఇది కాన్స్టిపేషన్ అనేది. సో యూజువల్ మన కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే మామూలుగా హైడ్రేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల, వాటర్ ఎక్కువ తీసుకోవడం, కొంతమంది చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంటారు, వాళ్ళకు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి సెడెంటరీ లైఫ్, ఎక్కువగా కూర్చునే జాబ్ కానీ ఎక్కువ ఒకటే ప్లేస్ లో ఉండే జాబ్, ఇటువంటి సెడెంటరీ లైఫ్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేనప్పుడు కూడా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. సో ఈ మెయిన్ ఈ 3 థింగ్స్ వల్ల మనకు కాన్స్టిపేషన్ వస్తుంటుంది. సో యూజువల్ గా ఫస్ట్ ఎవరైనా సరే కాన్స్టిపేషన్ అనే ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు, అంటే కాన్స్టిపేషన్ అంటే రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ఏమో ఇన్ఫ్రీక్వెంట్ మోషన్ చెప్తారు, అంటే వారానికి 3 సార్లు కంటే తక్కువ మోషన్ వెళ్ళడం కాన్స్టిపేషన్ అంటారు. కొంతమంది ఏమో హార్డ్ స్టూల్ వస్తుంది అంటారు. కొంతమంది స్ట్రెయిన్ చేస్తున్నారు, మోషన్ వెళ్ళేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది సార్ అని చెప్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, మోషన్ వెళ్ళినా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. కొంతమంది మాన్యువల్ ఇవాక్యుయేషన్ కూడా చేసుకుంటుంటారు. సో ఇవన్నీ కాన్స్టిపేషన్ కిందకి వస్తాయి అనమాట. సో ఇలా కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మేము అందరికి లైఫ్ స్టైల్ అడ్వైజ్ చేస్తామండి. ఏంటంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అట్లీస్ట్ 2 to 3 లీటర్ పర్ డే. అండ్ యాక్టివిటీస్, మీరు వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళు మరి సిట్టింగ్ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, ఎక్కువసేపు వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుంటుంటారు. సో వాళ్ళకి ఏమంటే అంటే ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు వెళ్ళి అటు ఇటు తిరగడం, లీజర్ పీరియడ్ టైంలో కొంచెం మొబైల్ గమ్మని చెప్తుంటాం. రెండోది ఫైబర్ డైట్, కొంచెం మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉండాలి, అంటే ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకుంటే మన డైట్ లో ఫైబర్ ఎక్కువ ఉంటే మోషన్ కూడా ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటితోటి కనుక ఒకవేళ పేషెంట్ ఇంప్రూవ్ కాకపోతే విల్ గో ఫర్ మెడికల్ థెరపీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. గజ్వేల్ నుంచి లక్ష్మణ్ లైన్ లో ఉన్నారు. హలో లక్ష్మణ్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. హలో చెప్పండి. హలో సార్, చెప్పండి. నాకు 1 year అవుతుంది సార్. ఇక్కడ గ్యాస్ కుడి ఎడమ పక్కల వస్తుంది సార్, గుండె పైన. 1 year అవుతుంది సార్. టాబ్లెట్ వేసుకున్నా తగ్గ ఎండోస్కోప్ అయింది. ఈ ఛాతి మీద బరువు పక్కల మొత్తం నొప్పి మంట అవుతుంది సార్. ఇది రాసిరాప్ట్ ఏమైనా టేపులు వచ్చుడు, లేకపోతే తిన్న అన్నం నోట్లకు వచ్చుడు, అటువంటి ఏమైనా జరుగుతుందా? దీనికి ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదు సార్ నాకేం? సరే, ఓకే. బేసిక్ గా చెప్పిన కంప్లైంట్ ఏంటంటే చెస్ట్ లో బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ సెన్సేషన్ చెప్తున్నాడు. సో డిస్పెప్సియా అండ్ దీంతో పాటు జిఆర్డి అనే సమస్య కూడా ఉంది. సో దీని ఏమైందంటే మామూలు కొంతమందికి జీర్ణాశయంలో ప్రొడక్షన్ యాసిడ్ కొంచెం అప్పుడప్పుడు ఫుడ్ పైప్ లోకి రిగర్జిట్ అవుతా ఉంటుంది. దానివల్ల మనకు చెస్ట్ పెయిన్ కానీ చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ కానీ వస్తుంటుంది. సో ఇలా వచ్చిన వాళ్ళు సేమ్ ట్రీట్మెంట్, ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. దాంట్లో వచ్చేసి మనం ఉప్పు, కారం,
మసాలాలు అండ్ ఎక్కువగా స్పైసీ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. రెండోది మనం తిన్న వెంటనే పడుకోకూడదు. అంటే యూజువల్ గా 2 to 3 hours గ్యాప్ ఉండాలి మనం పడుకోవడానికి తిన్న తర్వాత. నెక్స్ట్ తిన్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం ఫుడ్ తీసుకోవడం వల్ల రిఫ్లెక్స్ కొంచెం తగ్గుద్ది. అండ్ పడుకునే విధానంలో కూడా ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు రిఫ్లెక్స్ మనకు తక్కువ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ సైడ్ పొజిషన్ ఉన్నప్పుడు కంటే లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు రిఫ్లెక్స్ తక్కువ ఉంటుంది. దీంతో పాటు మనం ఒక 2 months కోర్స్ ఆఫ్ ఒక పీపీఐ అంటే మనం పెంటప్రోజోల్ కానీ రబిప్రోజోల్ టాబ్లెట్స్ ఉంటాయి మన యాసిడిటీని తగ్గించడానికి. ఇవి ఒక 2 months అట్లా కోర్స్ ఇచ్చి చూస్తాం అనమాట. ఒకవేళ తగ్గకపోతే ఈ పేషెంట్ ఇంత చేసినా కూడా తగ్గకపోతే ఎండోస్కోప్ చేసి మనం హెచ్పైలరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. లేదంటే హైటస్ హెర్నియా లాంటి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయో లేవో చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకొని జరుగుతుంది. రైట్, మలబద్ధకం, ఎసిడిటీ అలాగే జాండీస్ గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఎసిడిటీ, గ్యాస్, అల్సర్స్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయంటారా? ఎసిడిటీ, గ్యాస్ ఎస్ అండ్ కాన్స్టిపేషన్. అల్సర్, ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్, అల్సర్స్, డిస్పెప్సియా, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ కానీ గ్యాస్ అదే సమస్యను దానిలో కాన్స్టిపేషన్ ఇవన్నీ యూజువల్ గా ఇంటర్రిలేటెడ్ ఉంటాయి. నేను గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ డిజార్డర్స్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. యూజువల్ గా మనకు గట్ నుంచి క్రాస్ టాక్ ఉంటుంది బిట్వీన్ గట్ అండ్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్స్ డిప్రెస్డ్ పేషెంట్స్ ఉన్నారో చూసుకోండి. సో వాళ్ళకు డిప్రెషన్ వల్ల వీళ్ళకు ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అనమాట. కడుపు నొప్పి కానీ కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ వాళ్ళకి వస్తుంది. అదే అట్ ద సేమ్ టైం ఎవరికైనా కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ ఎక్కువ రోజుల నుంచి కడుపు నొప్పి కానీ ఎక్కువ రోజులు ఉన్నదనుకోండి వాళ్ళు కూడా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ డిసీజ్ వల్ల గట్ మన ఇంటెస్టైన్ డిసీజ్ రావచ్చు. అండ్ ఇంటెస్టైన్ డిసీజుల వల్ల కూడా మనకు బ్రెయిన్ సంబంధించిన డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. మాధవి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మాధవి గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. అది లివర్ ఇన్ఫెక్షన్ అంటున్నారమ్మా. ఈఎస్ఐలో చూపించుకుంటే లంగ్స్ పాడైనాయి అంటున్నారు. దగ్గు, సంవత్సరం నుంచి తెమ్మడ దగ్గు. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? అది ఇన్ఫెక్షన్, ఓకే ఇన్ఫెక్షన్ అవుతుంటుంది నాకు. ఏది పడదు, ధూళిపోగా. ఎప్పటి నుంచి ఉంది? అది 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నుంచి. ఓకే డాక్టర్ గారు. తెమ్మడ దగ్గు తగ్గట్లేదు సార్. హలో, తెమ్మడ దగ్గు తగ్గట్లేదు. లివర్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటమ్మా? మీకు ఏమన్నా జాండిస్ లాంటిది ఏమైనా వచ్చిందా? అది లంగ్స్ చెమటతో కూడిన దగ్గు వస్తుందా? ఓకే, ఇలా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ కఫ్ విత్ స్ఫుటం ఉన్నప్పుడు మనం ఇండియాలో మోస్ట్ కామన్ చూసుకోవాల్సిందంటే టీబీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలంటే దానికోసం స్ఫుటం టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. అండ్ చెస్ట్ ఎక్స్రే కానీ సిఈసిటీ ఇందులో చాలా ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ ఉందంటున్నారు కనుక సిఈసిటీ చెస్ట్ నెక్స్ట్ ఒకటి స్ఫుటం టెస్ట్ ఒకటి చేయించుకుంటే దగ్గు తెమడకు కారణం అనేది తెలుస్తుంది. దాంతోపాటు పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని అవి చేయించుకుంటే మనకు లంగ్ డిసీజ్ ఏమనేది తెలుస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకోవాలి చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో లైన్లో ఉన్నారు. హలో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మోస్కూర్ విలేజ్ పరిగి దగ్గర. మీ సమస్య ఏంటో చెప్పండి. మా భార్యకు కాన్స్టిపేషన్, గ్యాస్, ఎసిడిటీ మేడం. కాన్స్టిపేషన్, గ్యాస్. 5 years అయింది. చూపించిన ఎండోస్కోపీ అయింది, 3 మాటలు గోళీలు అయినాయి కానీ ఏం పని చేస్తలేదు మేడం. మరి డాక్టర్ గారితో మాట్లాడలేదు. నమస్తే సార్. నమస్తేనండి, విన్నాను మీ సమస్య విన్నాను. సో మామూలుగా అయితే ఈ చాలా రోజుల నుంచి మీకు కాన్స్టిపేషన్ నుండి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్. మీ పేషెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఈ గ్యాస్ సమస్య కోసం అయితేనేమో ఈ ఉప్పు, కారం, పులుపు, మసాలాలు, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ, టైం తినడం కానీ, తిన్నప్పుడు కొంచెంగా తినడం కానీ ఇటువంటివి చేస్తూ పర్టికులర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ని కొద్ది రోజులు వాడి దాంతో ఇంప్రూవ్ కాకపోతే, ఎసిడిటీ మందులతో ఇంప్రూవ్ కాకపోతే న్యూరో మాడ్యులేటర్స్ అని ఉంటాయి. ఆ న్యూరో మాడ్యులేటర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. డ్యూరేషన్ అరౌండ్ 6 to 12 months వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాన్స్టిపేషన్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేషన్, ఎక్కువ వాటర్ బాగా తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉండాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉంటే మనకు ఫైబర్ ఎక్కువ దొరుకుతున్నట్టు. రెండోది కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మన ఇంటెస్టైనల్ మొటిలిటీ బాగుంటుంది. సో కొంచెం కాన్స్టిపేషన్ దీంతో సెట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే
డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లాక్సేటివ్స్, అది బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్ కానీ ఆస్మాటిక్ లాక్సేటివ్ కానీ మొటిలిటీని ఇంక్రీజ్ చేసే లాక్సేటివ్స్, స్టిమ్యులేట్ లాక్సేటివ్స్ కానీ వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఎసిడిటీకి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పారు. ఓకే, ఒకవేళ మనకు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ కానీ లేదు అంటే మార్కెట్లో దొరికే యాంటీసిడ్స్ కానీ మనం వాడొచ్చు అంటారా? వాడితే ఏమైనా ప్రమాదం ఉంటుందా మనకి? యూజువల్ గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతుంటారు, ఈ పెంటాప్రోజోల్, డబిప్రోజోల్ కానీ లేకపోతే యాంటాసిడ్ సిరప్ కానీ వాడుతుంటారు. అంటే కొద్ది రోజుల మందం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అయితే పర్లేదు, కానీ ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే మనకి ఈ పరిగెడమ టాబ్లెట్స్ కానీ యాంటాసిడ్స్ వల్ల కానీ మనకు కొన్ని సమస్యలు వస్తాయి అన్నమాట. సో ఎక్కువ రోజులు పరిగెడమ టాబ్లెట్ ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే మనకు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఎముకలు వీక్ అవ్వడం కానీ, మన హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గడం కానీ జరుగుతుంటది. ఎక్కువ రోజుల పరిగెడమ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు న్యూమోనియా కానీ, ఈ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో అన్ప్రూవెండ్ బట్ కిడ్నీ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మెమరీ లాసెస్, అమ్నేషియా లాంటివి, అండ్ కొంతమంది కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా రావచ్చు అని చెప్పేసి హైపోథెసిస్ అనమాట. సో ఎక్కువ రోజులు మాత్రం డెఫినెట్ గా వాడకూడదు. 1 to 2 weeks ఈస్ ఓకే, యాక్సెప్టబుల్, బట్ నాట్ మోర్ దాన్ దట్. రైట్. మరొక అంశం, అసలు కాన్స్టిపేషన్ అంటే ఎప్పుడు దాని సమస్యగా పరిగణించాలంటారు? సో కాన్స్టిపేషన్ మామూలుగా డే టు డే లైఫ్ లో వస్తూనే ఉంటుందండి ఎవరికైనా. నార్మల్ గా మనం ఏదైనా పని మీద మనం వెళ్ళినప్పుడు కూడా మనం సరిగ్గా హైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే మనం ఎక్కువసేపు అక్కడ కూర్చొని వర్క్ చేసినప్పుడు మామూలు కాన్స్టిపేషన్ వస్తుంటది. సో యూజువల్గా 1 to 2 months అంటే నా క్లినికల్ ప్రాక్టీస్ లో నేను మామూలుగా అంటే కాన్స్టిపేషన్ ని మామూలుగా 1 to 2 months కంటే ఎక్కువ వస్తుందంటే మాత్రం డెఫినెట్ గా దాన్ని నేను డిసీజ్ కన్సిడర్. ఇట్ ఇస్ నాట్ డిసీజ్ బట్ ఇట్ ఇస్ సిమ్టమ్ నేను కొంచెం దాన్ని పరిగణనలో తీసుకొని ఇవాల్యుయేట్ చేస్తాను. 1 to 2 months నుంచి ఎక్కువగా కాన్స్టిపేషన్ వస్తుందంటే ఇవాల్యుయేట్ చేస్తాను. డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ ఏజ్ ని బట్టి ఇవాల్యుయేషన్ చేస్తాను. చిన్న పిల్లలు అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళ ఈ టాయిలెట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి యూజువల్ గా కాన్స్టిపేషన్ వస్తుంది. అదే మధ్య వయసు వాళ్ళకి వచ్చేసరికి ఫైబర్ ఫుడ్ లేకపోతే సెడెంటరీ లైఫ్ వల్ల వాళ్ళకు కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి అక్యూట్ ఆన్సైటీ కాన్స్టిపేషన్ యూజువల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొలోనోస్కోపీ అడ్వైజ్ చేస్తాను. మిగిలిన వాళ్ళకు మామూలుగా ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే సింపుల్ మెడికేషన్స్ ఇచ్చి ట్రై చేస్తాను ఇంప్రూవ్ చేయడానికి. ఒకవేళ వాళ్ళు ఇంప్రూవ్ కాకపోతే విల్ గో ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. రైట్. అచ్చంపేట నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వినిపించట్లేదండి, గట్టిగా మాట్లాడండి. బాగా కడుపు నొప్పి లేస్తుంది మేడం. ఎప్పటి నుంచి అండి? అచ్చంపేట అండి. ఈ కడుపు నొప్పి సమస్య ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 2 months నుంచి ఎప్పుడప్పుడు. ఓకే. వాంతులు కానీ విరోచనాలు కానీ ఏమైనా ఉంటాయా? బ్రేక్ అవుతుందండి వాయిస్. సరే ఓకే. సో ఇది కూడా అంటే మామూలుగా కడుపు నొప్పి అనే ఒక సిమ్టమ్ చెప్పాడు. సో ఒక్క సిమ్టమ్ బేసిస్ మీద మనం పర్టికులర్ ఇది డిసీజ్ అని చెప్పడానికి లేదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్, అంటే ఆ పెయిన్ టైప్ ఎట్లుంది, అంటే ఇది ప్యాంక్రియాటైటిస్ టైప్ ఆఫ్ పెయినా, లేకపోతే ఇంటెస్ట్ అంటే పేగు నుంచి వచ్చిన పెయినా, లేకపోతే ఇంకా వేరే ఆర్గాన్స్ నుంచి ఆరిజినేట్ అవుతున్న పెయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయిన్ ని క్యారెక్టరైజ్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్గాన్ నుంచి పెయిన్ వస్తుందని మనకు అర్థమైనప్పుడు దాని ప్రకారంగా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేసుకుంటాం. సో దాంతో మనం డయాగ్నోస్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సింపుల్ పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు, అంటే యూజువల్ ఇంటెస్టైనల్ పెయిన్ ఉంటుంది, స్పాస్మోటిక్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఇది ఐబిఎస్ వల్ల రావచ్చు, మామూలుగా కాన్స్టిపేషన్ పెయిన్ కూడా రావచ్చు, లేదంటే ఎసిడిటీ వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో ఇటువంటి పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే 1 to 2 months హిస్టరీ చెప్పినప్పుడు డెఫినెట్ గా 1 to 2 weeks లేదు 2 weeks నుంచి 4 weeks వరకు ఒక పీపీఐస్ అంటే మామూలుగా పెంటాప్రోజోల్ కానీ, డబిప్రోజోల్ కానీ, లేదా మోషన్ సరిగ్గా రాకపోతే కొంచెం ఫైబర్ డైట్ ఇంక్రీజ్, ఫైబర్ పౌడర్స్ లాంటివి అడ్వైజ్ చేస్తుంటాం. అండ్ యాంటీస్పాస్మోటిక్స్ ఉంటాయి, అవి కొంచెం పెయిన్ రిలీఫ్ చేయడం కోసం కొద్ది రోజులు అడ్వైజ్ చేస్తాం.
ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ఒకవేళ లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ కనుక ఉంటే ఇది హార్ట్ పైన కానీ కిడ్నీ పైన కానీ ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? మామూలుగా కాన్స్టిపేషన్ వల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ చెప్తాను. మామూలుగా కాన్స్టిపేషన్ వల్ల మనకు రొటీన్ మనం ఇంటుంటాం హెమరాయిడ్స్, పైల్స్ అనుకుంటాం. సో పైల్స్ వస్తుంటాయి. సో పైల్స్ సైజ్ ఎన్లార్జ్ అయినప్పుడు పైల్స్ నుంచి బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటారు కనుక వాళ్ళకు యానల్ వర్జ్ దగ్గర చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయింది, దాన్ని ఫిషర్స్ అంటారు. సో యానల్ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సివియర్ పెయిన్ ఉంటుంది, స్టూల్ పాస్ చేసేటప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. రెక్టమ్ చివరి పార్ట్ లో రెక్టమ్ లో అల్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని సాలిటరీ రెక్టల్ అల్సర్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల యూజువల్ మిడిల్ ఏజ్డ్ అడోలసెంట్ కానీ కొంచెం యంగ్ పేషెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు యూజువల్ బ్లీడింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ లో ఏమవుతుందంటే స్టూల్ అక్కడ ఇంపాక్ట్ అయిపోయి దానివల్ల బ్లీడింగ్ అని ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ పర్ఫోరేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని స్టెర్కోరల్ కొలైటిస్ అంటారు అనమాట. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ ద కాన్స్టిపేషన్. సో కానీ దీనివల్ల హార్ట్ కానీ కిడ్నీ డిసీజ్ ఏం రావు. కాకుండా ఏమైందంటే ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ కానీ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి హార్ట్ డిసీజ్ పేషెంట్ కింద మొత్తం ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు సమ్ టైప్ ఆఫ్ పెయిన్ అటువంటివి వచ్చే అవకాశం ఉంటుందని. రైట్ స్ట్రెయిన్ పడకుండా ఉండాలి వాళ్ళ హార్ట్ పేషెంట్స్ కి. రైట్, జాండీస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ గురించి చాలా చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. మా కాలర్స్కి కూడా చాలా చక్కటి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.